నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. పాడి పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి మనం ఎటువంటి మేలైనటువంటి పశుగ్రాసాన్ని పెంచాలనే విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పాడి పశువులకు దానా కంటే పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి రావడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే మేలైన నాణ్యమైన పశుగ్రాసాలను మేతగా అందించినప్పుడు సాధారణంగా ఏదో ఒకటి లేదా 2 రకాల పశుగ్రాసాలను మేతగా వేస్తూ ఉంటారు. ఇలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను ఖాళీ స్థలంలో పెంచి, వాటికి మేతగా వేస్తే రైతుకు మరింత మేలు జరుగుతుంది. ముఖ్యంగా సూపర్ నేపియర్ గడ్డి, గినీ గడ్డి, తర్వాత కనుమ గడ్డి, రెడ్ నేపియర్, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, CO4, CO5 వంటి రకాలు గడ్డిని పలువురు రైతులు పెంచుతూ ఉన్నారు. మరి ఇన్ని రకాల జాతుల పశువును గ్రాసాలు పెంచడం ద్వారా అనేక రకాలైనటువంటి పోషకాలు పశువులకు అందుతా ఉంటాయి. పారాగ్రాస్ ఇంగ్లీష్ గడ్డి అని పిలుస్తారు. ఇది మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశం ఉంది. చెంగల్ గడ్డి పశువులకు రాగి సంకటితో సమానం. ఇంకా సూపర్ నేపియర్ గడ్డిని ఒకసారి నాటుకుంటే 5 ఏళ్ల పాటు పశువులకు మేత అందుతుంది. దీని కాండం మెత్తగా ఉండి దీనిలో అనేక పోషకాలుంటాయి. అలాగే రెడ్ నేపియర్‌లో ప్రోటీను, గిని గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు, ఇతర లవణాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని కలిపి పశువులకు అందించడం ద్వారా ఎక్కువ పాలు ఇవ్వడంతో పాటు అవి బలంగా తయారవుతాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి రైతులు వారికున్నటువంటి ఖాళీ స్థలంలో, వారికున్నటువంటి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏదో ఒక మడిని ఎంచుకొని 2, 3 రకాలైనటువంటి గడ్డిని పెంచడం ద్వారా అనేక రకాలైన పోషకాలు పశువులకు అంది, పశువులు చక్కగా పాల దిగుబడి పెరగడంతో పాటు వాటి యొక్క ఆరోగ్యం మంచిగా ఉండి రైతులకు మరింత లాభాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి రైతులు తవుడు, కొబ్బరి చెక్క, తర్వాతకి పశువులకు వాతం చేయకుండా బెల్లాన్ని కూడా మధ్య మధ్యలో వేస్తూ వీటితో పాటుగా ఈ రకమైనటువంటి పచ్చని పశుగ్రాసాన్ని కూడా పెంచడం ద్వారా పాడి పశువుల్లో తర్వాతకి వాటి యొక్క పాల దిగుబడి పెరగడంతో పాటు ఆ తర్వాత పశువులు కూడా ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా అవి మంచి నాణ్యమైన పాలను అందించడంతో పాటు పాల యొక్క దిగుబడి పెరుగుతుంది. తర్వాత పాలల్లో వెన్న శాతం పెరిగి రైతులు ఎక్కువగా అధిక లాభాలు పొందడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి మా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గమనించండి, ఇవి కేవలం సమాచారం మాత్రమే. పశు వైద్యులు మనకి గోపాల మిత్రులు ఇంకా ఎంతో మంది మనకు అందుబాటులో ఉన్నారు. వారి యొక్క సలహాలు, సూచనలు పాటించి మీ యొక్క పాల దిగుబడిని పెంచుకోవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదములు.